నీట్ పేపర్ లీకేజీ ఢిల్లీలో విద్యార్థులు, యువకులపై పోలీసుల లాఠీచార్జిని ఖండించాలి. రాజ్యాంగబద్ధమైన హక్కులను వినియోగించుకుంటూ ఢిల్లీలో విద్యార్థులు, యువకులు నిరసన తెలుపుతూ ఉన్న వారిపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తూ నీటి పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సి.పి. పర్యావరణ కార్యకర్త, విద్యావేత్త అయిన సోనం వాంగ్చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 24 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. ప్రదర్శనపైన లాఠీచార్జ్ చేయడము, విచక్షణ మొత్తం దీన్ని వామపక్షాలు, కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే ఈ దేశ శ్రేష్ఠులని వివిధ పార్టీలను కూడా ఖండిస్తున్నారు. ఈ యొక్క సమావేశానికి ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు, అట్లాగే జమాత్ ఇస్లామీ వాళ్ళు ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నించే వాళ్ళంతా కూడా పరిశీలించే ఈ యొక్క సంఘటనకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని ఈ యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా వేయించాలని, దీనికి నష్టపోయిన విద్యార్థులకు ఆత్మహత్యలను కమ్యూనిస్ట్ పార్టీ కూడా జయించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.